బాగున్నారా? ఈరోజు వీడియోలో 8 ఇంట్రెస్టింగ్ యూట్యూబ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందామండి. నా వీడియో గనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. నెంబర్ 1, యూట్యూబ్‌ని ఆన్‌లైన్ కామర్స్ వెబ్‌సైట్ అయిన పేపాల్ ఉద్యోగులు టాడ్ హర్లీ, స్టీవెన్ చెన్ అండ్ జావేద్ కరీం స్థాపించారు. వారు ఫిబ్రవరి 2005లో డొమైన్ పేరును నమోదు చేసుకున్నారు. ఆ సంవత్సరం డిసెంబర్లో అది అధికారికంగా ప్రారంభించబడింది. ఫ్యాక్ట్ నెంబర్ 2, అక్టోబర్ 2006లో యూట్యూబ్ను గూగుల్ $1.05 బిలియన్ స్టాక్లను కొనుగోలు చేసింది. యూట్యూబ్ సృష్టించిన 18 నెలల తర్వాత గూగుల్ స్టాక్లో జావేద్ కరీం $66 మిలియన్, చెన్ $310 మిలియన్ అండ్ హర్లీ $334 మిలియన్ అందుకున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 3, దాన్ని సృష్టించిన తర్వాత మొదటి నెలలో యూట్యూబ్కి 3 మిలియన్ల మంది వ్యూవర్స్ ఉన్నారు. మూడవ నెల ఫిబ్రవరి 2006 నాటికి వ్యూవర్ల సంఖ్య 3 టైమ్స్ పెరిగింది. తర్వాత జూలై టైంకి 30 మిలియన్ వ్యూవర్స్కి పెరిగింది. సైట్ ఫస్ట్ ఇయర్ ఎండ్ అయ్యే టైంకి వ్యూవర్ సంఖ్య 38 మిలియన్స్కు చేరుకుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4, యూట్యూబ్లో అప్లోడ్ చేయబడిన ఫస్ట్ వీడియో మీట్ ఎట్ ద జూ అని పిలువబడింది అండ్ దాని కోఫౌండర్స్లో ఒకరైన జావేద్ కరీం ఎలిఫెంట్స్ పొడవాటి ట్రంక్ల గురించి మాట్లాడుతున్నట్లు చూపిస్తుంది. ఇది ఏప్రిల్ 23, 2005 అప్లోడ్ చేశారు అండ్ కేవలం 20 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. ఇది 11 మిలియన్ వ్యూవర్స్ చూశారు అండ్ 80,000కు పైగా కమెంట్స్ వచ్చాయి. నెంబర్ 5, ఫస్ట్ వీడియో షేరింగ్ వెబ్సైట్ shareyourworld.com ఇది 1997లో ప్రారంభించారు. అయితే ఇంటర్నెట్లో వీడియోలను పంపించడం అండ్ చూడడం కోసం ఆ టైంలో టెక్నాలజీ సరిపోకపోవడంతో అది త్వరలోనే బిజినెస్ నిలిపివేసింది. నెంబర్ 6, 2007లో యూట్యూబ్ కోఫౌండర్స్ అయిన హ్యార్లీ బీబీసీ న్యూస్తో మాట్లాడుతూ యూట్యూబ్ యొక్క లక్ష్యాలలో ఒకటి వీడియో ద్వారా ప్రపంచాన్ని అలరించడం, చేయడం అండ్ శక్తివంతం చేయడం. నెంబర్ 7, ఈ నెల యూట్యూబ్లో 6 బిలియన్ అవర్స్ కంటే ఎక్కువ వీడియోస్ చూస్తున్నారు. ఇది భూమిపై ఉన్న ప్రతి వ్యక్తికి దాదాపు 1 గంట మాత్రమే. నెంబర్ 8, యూట్యూబ్ వ్యూవర్స్ కి 3 కాపీరైట్ స్ట్రైక్స్ కనుక పడితే వారి అకౌంట్ తాత్కాలికంగా నిలిపివేయబడుతుంది అండ్ అకౌంట్ కు అప్లోడ్ చేయబడిన అన్ని వీడియోస్ తీసేయబడతాయి. సస్పెండ్ చేసిన అకౌంట్ ఉన్న ఎవరైనా న్యూ అకౌంట్లను క్రియేట్ చేయడానికి అనుమతించబడరు. ఒక వ్యూవర్ అనుమతి లేకుండా కాపీరైట్ చేయబడిన మెటీరియల్ ని డౌన్లోడ్ చేయడాన్ని కాపీరైట్ స్ట్రైక్ అంటారు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్